ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు రవీందర్ కుమార్ గారు ఉన్నారు, సైంటిఫిక్ ఆఫీసర్. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ప్రస్తుతం వాతావరణం పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్తారా? ప్రస్తుతము నిన్నటి వాయుగుండం ఈరోజు తూర్పు విదర్భ మరియు పరిసర తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది రామగుండానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉత్తర ఈశాన్య దిశగా ఉంది. ఇది రాగల 12 గంటల్లో బలహీనపడి విదర్భం మీదుగా కదులుతూ ఇది ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. సో దీని ప్రభావం వల్ల ఈరోజు మటుకు ఉత్తర మరియు వాయువ్య 1-2 పశ్చిమ జిల్లాలైన ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఇవ్వడం జరిగింది సూచన. మిగతా తెలంగాణలో అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మీరు ఊహించారా సార్? అంటే ఈసారి ఇంత వర్షం ఏ విధంగా అయితే పడుతుంది మీరు ఊహించడం జరిగిందా? మీరు ఊహించిన దానికి ఏమైనా మించి ఉందంటారా? యాక్చువల్గా ఈ యొక్క అల్పపీడనం ఏర్పడము, తర్వాత అది ఉధృతి చెంది వాయుగుండం మారడం అనేది మేము ఒక 5-6 రోజుల ముందు నుంచే మేము దీని గురించి సూచన జారీ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా మేము అన్ని జిల్లాలకి అలర్ట్స్, రెడ్ అలర్ట్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ఇవ్వడం జరిగింది. చాలా మటుకు మేము ఇచ్చినట్టుగానే వర్షపాతము కురిసింది. ఎలా ఉండబోతుంది ప్రస్తుతం? ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూనే ఉన్నాము, ఇలాంటి సిచ్యువేషన్ ఉందని. ప్రస్తుతం ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అంటారు వాతావరణం? ఇది ఒక్క రోజుకి మటుకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము పైన చెప్పిన జిల్లాలో. ఆ జిల్లాల మినహా ఎక్కడ పెద్దగా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు. మిగతా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురుస్తాయి. రేపటి నుంచి మటుకు వర్షపాతం అనేది తగ్గుముఖం పడుతుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 3-4 రోజుల వరకు అయితే కంటిన్యూగా ఉంటాయి. మనం పోయిన సంవత్సరం నుంచి చూసుకుంటే కనుక ఈసారి అంటే ఎంత శాతం నమోదైందంటారు ఈ వర్షపాతం? వర్షపాతం అనేది పోయిన సంవత్సరం కన్నా యాక్చువల్గా మనకు నార్మల్స్ అని ఉంటాయి. సాధారణ వర్షపాతము ప్రతి ఒక్క జిల్లాకి, అన్ని జిల్లాల్లో సాధారణ కన్నా చాలా ఎక్కువగానే నమోదైంది ఈ రోజు వరకు. ఒక్క సంగారెడ్డి జిల్లాలో మటుకు కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో నార్మల్గా ఇప్పుడు చూసుకుంటే కనుక హైదరాబాద్ అంతా ఏ విధంగా ఉందని మనం చూస్తూనే ఉన్నాం. వరదలతో అసలు రోడ్లన్నీ నిండిపోయినటువంటి పరిస్థితి. మరి ఇది ఇలానే కొనసాగుతుందా? ఏమన్నా తగ్గేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఫర్దర్గా? ప్రస్తుతం ఒక వారం రోజుల వరకు అయితే అంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు. సో ఇక మీదట ఏదన్నా ఇలాంటి సిస్టమ్స్, లో ప్రెషర్ కానీ సూచనలు అనేది ఇప్పటి వరకు అయితే ఇంకా దాని గురించి రిపోర్ట్స్ ఏం రాలేదు. వారం రోజుల వరకు అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే ఉంటాయి. ఎందుకని ఈసారి ఇంతలా అనిపిస్తుంది మనకి? అంటే వాయుగుండం పరిస్థితి ఎలా ఉందంటారు? వాయుగుండం ప్రతిసారి వర్షాలు బాగానే కురుస్తాయి. లాస్ట్ సంవత్సరం కూడా జూలైలో ఈ మన జయశంకర్, భూపాలపల్లి ఆ ప్రాంతంలో ఇంతకన్నా ఎక్కువ భారీ వర్షాలు కురిశాయి. ఇది నెలకు మారుతూ ఉంటుంది. మొత్తానికి ఇది సాధారణ వర్షపాతంకి కొంచెం 5% అటు ఇటుగానే ఉంటుంది. మీరు ఎలాంటి అంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మీరు ఎలాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది? అదే ఈ రోజు వరకు ఎల్లో అలర్ట్ ఇచ్చామమ్మా, భారీ వర్షాలు ఇచ్చాము. పైన చెప్పాను కదా నేను, ఉత్తర మరియు వాయువ్య జిల్లాల్లో ఒక 5-6 జిల్లాల్లో భారీ వర్ష సూచన అయితే ఇచ్చాము. ఇంకా మిగతా జిల్లాల్లో మటుకు గ్రీన్ అలర్టే ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిసే అవకాశం ఉంది. వాయుగుండం గురించి ఏం చెప్తారు పరిస్థితి? వాయుగుండము ఈ పిక్చర్లో చూపించినట్టుగా ఇక్కడ తూర్పు విదర్భ మరియు తెలంగాణకు దగ్గరలో కేంద్రీకృతమైంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ 12 గంటల్లో ఇది బలహీనపడి ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడే అవకాశం ఉంది. సో ఇది తెలంగాణకు దూరంగా కదులుతూ వెళ్ళడం వల్ల రాష్ట్రంలో రేపటి నుంచి వర్షపాతం అనేది తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రోజుతో పోల్చుకుంటే రేపటి నుంచి తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువ తగ్గుతాయండి. వర్షపాతం తగ్గుతుంది. సో అంటే మీకేమైనా తెలుస్తుంది కదా మీ వాతావరణం, మీ వెదర్ రిపోర్ట్ ప్రకారం ఈ నెలలో మళ్ళీ అంటే అక్కడక్కడ పడడం ఏమైనా ఉంటుందా? లైట్ రెయిన్ ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్గా తగ్గిపోయేటువంటి యాక్చువల్గా దీర్ఘకాలిక సూచన ప్రకారంగా అయితే సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలే కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో కూడా వర్షాలు ఉండే అవకాశం. ఈ మంత్ లో ఇది కొంచెం ఈ మంత్ లో మంచి వర్షాలు కురిసే అవకాశం. వారం రోజుల వరకు తగ్గే ఉంటాయా, పెరిగే? వారం రోజులు అయితే తేలికపాటి నుంచి మోస్తరే ఉంటాయి. తర్వాత ఈ యొక్క సిస్టమ్స్ ఫార్మేషన్ బట్టి మనం మళ్ళీ ఒకసారి దాని గురించి తెలుసుకోవాల్సి ఉంది.
కూడా అలర్ట్స్ వస్తాయి కాబట్టి. ప్రస్తుతం ఇచ్చిన అలర్ట్ ఏంటండి? చెప్పాను కదా, ఎల్లో అలర్ట్ ఇచ్చాము. ఉత్తర జిల్లాల్లో, వాయువ్య జిల్లాలో కొన్ని జిల్లాల్లో ఇచ్చాము. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పిన మాటలు విన్నారు కదా. ప్రస్తుతం అయితే ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఇది చూస్తుంటే కనుక వాయుగుండం ఉంది కదా, తెలంగాణ నుంచి అవతల పక్క వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు. సో అది దీనివల్ల మనకి ఈ సెప్టెంబర్లో అయితే, అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే ఒక వారం పాటు వరకు వర్షాలు అయితే తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. తర్వాత నుంచి ఒక వారం తర్వాత నుంచి కూడా మళ్ళీ ఎల్లో అలర్ట్ జారీ చేయడం అయితే జరుగుతుంది. వర్షాలు ఎక్కువగానే ఉండేటువంటి అవకాశాలు ఉంటాయంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది. ఈ సెప్టెంబర్ మొత్తంగా అయితే ఈ సెప్టెంబర్ నెలలో భారీగానే వర్షాలు పడేటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. సో వాయుగుండం ప్రభావం ఏదైతే కనిపిస్తూ ఉంది కదా, సో దీనివల్ల మనకి నిన్నటి వరకు కూడా చూసుకుంటే వర్షపాతం అనేది ఎక్కువగా నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రతి సంవత్సరం ఉండేది ఇది నెల, అంటే ఒక 1 మంత్ అటు ఇటుగా కూడా లాస్ట్ ఇయర్ చూసుకుంటే కూడా వర్షాలు అనేది ఎక్కువగానే నమోదయ్యాయి. దానితో పోలిస్తే ఇప్పుడు కూడా ఈ వాయుగుండం ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల ఈ వర్షాలు అనేది అయితే ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. దీని తర్వాత ఒక వారం రోజుల పాటు లైట్ ట్రైన్ అదైతే ఉంటుంది. దాని తర్వాత నుంచి మళ్ళీ సెప్టెంబర్ మొత్తం నెలలో కూడా వర్షాలు అనేది ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం అయితే ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో కెమెరామెన్ మధుతో రిపోర్టింగ్, బాలశ్రీ, హైదరాబాద్. నాకు ఇంకా సంబంధం లేదు. కూర్చొని ఏం చేస్తారు రోజు మేడం ఈ టైంకి వస్తే మేడం ఇక్కడ కూర్చుంటుంది. వచ్చి మేడం ముందు రాలేదు, నాకు ఇబ్బంది అవుతుంది. అందుకని అట్లా తిరిగి రావట్లేదు నుంచి 2 రోజుల నుంచి వస్తున్నా, అది పోయినా అవుతున్నాను మేడం ఎత్త వచ్చి రాస్తాను. అయిపోతుంది. మేడం చూస్తాను సినాక హెచ్ఓడికి పెట్టారు మనం రాదా? ఇవి సేమ్ మేడం, మామూలు ఇక్కడ దీంట్లో వెబ్సైట్లో ఉంటే చూసినావా? వెబ్సైట్లో అప్లోడ్ చేసింది చేసింది ఇది తీసుకుందామా? సరిపోతుంది. ఇది కాదు ఇది రా మెయిల్ యూజ్ చేస్తున్నాము. సినాక్ మనం మామూలు ఐఎండి వెబ్సైట్ ఉంది కదా, హైదరాబాద్ వెబ్సైట్. ఏం చేయకుండా ఏదో అవుతుంది అనేసి మనం ఓల్డ్ సైట్ మేడం. ఎన్ని డేస్ కాదు అయ్యా, దీంట్లో ఎక్కడ ఉంటాయి మేడం? డైలీ వెదర్ రిపోర్ట్ ఉంది కదా, అది ఎన్ని డేస్ కాదు. అక్కడ మీరు దీంట్లో ఎక్కడ వస్తుంది? డైలీ వెదర్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్స్ మేడం.